రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఎండాకాలంలో వరి మాగాడి ఛానల్ అంటే వరి తర్వాత మినుము తర్వాత మనం రైతులు ఎక్కువగా అయితే మాత్రం పొలాలు అయితే వ్యవసాయం చేయరు. ఎందుకంటే మళ్ళీ వరి సాగు చేసేదాకా అయితే మాత్రం పొలాలు అయితే ఖాళీగా ఉంచుతాం. మీకు మూడో పంట కూడా తీసుకోవాలనుకుంటే ఈ రోజు ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి దాకా చూసినట్టయితే పూర్తి విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం బెండ, దోస, నూగు ఈ మూడు కూడా విత్తనాలు అయితే మాత్రం వేయటం అయితే జరిగింది. మా అన్నయ్య అయితే మాత్రం అసలు ఎందుకు వేయాలనుకున్నారు ఏంటి, అసలు ఈ మూడు పంటలు మనం చూస్తుంటాం, ఎక్కడైనా సరే నూగు అనేది వేసుకుంటారు. కానీ ఈయన నూగుతో పాటు బెండ, దోస కూడా సాగు చేస్తున్నారు. అవి అసలు ఏంటనేది మనం అన్నయ్యని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నగా తోడుగా. ఇప్పుడు మనం అన్నయ్యతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు ఈ నూగు, బెండ, దోస సాగు చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎప్పుడు వినూత్నంగా మా ఏరియాలో కొత్తగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడైతే నూగు, దోస, బెండ అయితే జిమ్మటం అయింది, మీరు చూడొచ్చు. నేనే స్వయంగా మన తాటతో రోటేటర్ కూడా వేసాను మనకి. అసలు ఏంటి అది, ఎందుకని నువ్వు ఇప్పుడు మనం చూస్తే ఎక్కువగా ఎక్కడన్నా సరే రైతులు నూగేస్తూ ఉంటారు మూడో పంట కోసం, లేదంటే కొంతమంది వదిలేస్తారు. అసలు నూగు, బెండ, దోస ఎందుకు వేయాలనుకున్నా? ఇప్పుడు ఎలాగో నూగేస్తున్నాం కాబట్టి ఏమి పాడు చేయవు, గేదెలు ఏమి తినవు, దానికి వాటర్ కూడా పెద్దగా అవసరం లేదు. ఈ వడగళ్ళు వాన ఒక జల్లు 2 జల్లు పడితే సరిపోద్ది. దాంట్లోని దోస కూడా ప్రత్యేకంగా జల్లితే ఆటోమేటిక్ గా చెట్టు అయితే కాయ కాసిద్ది, దానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. నెక్స్ట్ బెండ కూడా అట్లాగే మొలిచింది అనుకోండి, మన దగ్గర బోర్ ఉంది, స్పెషాలిటీ నీరు ఉంది, ఒక తడేస్తే మనకి అనుకున్న ఫలితాన్ని సాధిస్తాం. 3 విధాలుగా ఇప్పుడు మన ఇప్పుడు రైతు ఓవరాల్ గా చూస్తే 3 వేసాం మిక్సింగ్ చేసి, అంటే ఆ పంటకి ఈ పంటకి ఈ పంటకి ఆ పంటకి ఏమన్నా తేడా? ఇప్పుడు దోస ఉంది తేగ, మరి నూగేసావు, మరి అవి 2 అల్లుకుపోతాయి, మరి అది ఎలా? ఇప్పుడు దోస నూగు అల్లుకున్న పెద్ద ఇబ్బంది ఉండదండి. అది నూగు చెట్టు పెరిగిపోద్ది కాబట్టి దోస కింద కాయ కిందే ఉంటది కాబట్టి దోస ఎక్కువ రోజులు కాయదు, అది 40 days క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు పంటకాలం ఎన్ని రోజులు? 85 days. 85 days. అదే దోస అయితే నీకు 45 days. బెండ కూడా 60 days. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు వరి మాగాడి ఎప్పుడు వేస్తారో, తర్వాత మినుము ఎప్పుడు వేసావు, ఇప్పుడు మళ్ళీ ఈ నూగు ఏ టైంలో వేస్తున్నాం? యాక్చువల్ గా మనం ఆగస్టులో వరి వేసాము, తర్వాత డిసెంబర్ లో అపరాలు మినుము వేసాము. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మనం నూగేయాలని ఒక నూతన ఆలోచనతో మనం నూగుతో పాటు కొంచెం మనం ఇక్కడే ఉంటాం కాబట్టి కొంచెం బెండ, కొంచెం దోస కలిపితే మనకి ఖర్చులు కూడా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కలిపి వేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఏది దోస కానీ మనకి ఏంటంటే ఎండాకాలం మంచి రేట్ ఉంటుంది దోసకాయ, కూరగాయలకు మంచిగా ఉంటది, ఏదో తక్కువ పండుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ మూడు మిశ్రమాలు మనం చేయడం వల్ల ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అంటవా? అవును. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తానా ఈ 3 ఇంత ముందు ఇప్పుడు వేసావా లేకపోతే ఇప్పుడు అయిపోతున్నావా? ఇంతమంది నూగు వేసామండి, నూగులో దోసలు వేసాం, మంచి దిగుబడి వచ్చింది. ఇప్పుడు మనం బెండలు కూడా ట్రై చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా ఆలోచించి మరి చేసావు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే గేదెలు అనేది ఎక్కువ వదులుతుంటారు, మన ఆవులు గేదెలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మరి దోస అనేది గేదెలు ఆవులు తినేస్తాయి కదా, వస్తాయి కాబట్టి ఇది మొక్క మొలిసి అంతా లైన్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనం ఒకరిద్దరు కాపలా ఉండి మనం పొజిషన్ చేస్తే మనం అనుకునే సాధిస్తాం. ఓవరాల్ మన ఏరియాలో నూగు ఇప్పుడు మీరు 2 ఎకరాల్లో చేస్తున్నారు కదా, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మార్కెట్ రేట్ ఎలా ఉంది? నూగు మంచి రేటేనండి, దానికి పెట్టుబడి ఏం లేదు, ముందు కూడా ఏం కొట్టవసరం లేదు. కాకపోతే అది ఎకరానికి 4 నుంచి 5 గంటలు అవుతాయి అన్నారు వచ్చిన వాళ్ళు. మన అన్ని కాకపోయినా 3 గంటలు అయినా మన ఖర్చులు వెళ్ళిపోతాయని తెలియదు సార్. అంటే అసలు దానికి ముందుగా ఏం స్ప్రే చేయరా? మాట్లాడకూడదు. నీళ్లు పెట్టే పని కూడా ఉండదు, ఇది వడగళ్ళు ఒక 2 తల్లి పడితే సరిపోతుంది. వాన్ మీదే ఆధారం, ఏది ఎండాకాలం పడి వస్తూ ఉంటాయి కదా. బెండలో వేసాం కాబట్టి బోర్ ఉంది కాబట్టి ఏదో పలుచగా మనం తడేస్తే దానికి దీనికి బెనిఫిట్ ఉంటుంది. బెండలు అందరూ కూడా గుచ్చుతారు కదా, మీరు డైరెక్ట్ జిల్లేస్తున్నారు, ఏం కాదు రోటేటర్ వేసేసుకోవచ్చు జిల్లేసేసి. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఇలా చేస్తున్నారు కదా, నా చూస్తే ఈ ఏరియాలో ఎవరో కూడా అంత సాహసం చేసేటటువంటి రైతులు అయితే ఎవరో కనిపించాల నాకు. మీరు ఇంత సాహసం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కారణం ఏముందండి, మనం ఎక్కడే ఉంటాం 24 hours. దాంట్లో మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ మెయిన్, ఆ చెట్లు కాపాడాలని చేలో ఏదో పైరు వేయాలి, కంపల్సరీ ఇక్కడే ఉండాలి. ఆ ఉద్దేశంతో మనం దీని మీద ట్రైల్ చేసాం. అన్న, ఇప్పుడు సాంబశివ అన్న అయితే మాత్రం అన్న అని చెప్పొచ్చు. ఈ అన్న ఇది ఎప్పుడు కూడా కొత్త ఆలోచన, కొత్త థాట్స్ అయితే ముందుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇది చూద్దాం నెక్స్ట్ అసలు ఇది ఎంతవరకు వచ్చింది. మొక్కమూలు అన్నని ఫాలో చేస్తూ చివరిదాకా ఈ వీడియో అయితే తీసే ప్రయత్నం చేద్దాం. రేపు ఇప్పుడైతే మనం విత్తనాలు మీరు లైవ్ లో చూడొచ్చు మొత్తం కూడా. ఇప్పుడు ఈ రోజు విత్తనాలు జిమ్మి రోటావేటర్ అయితే వేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇంకొక 1-2 నెలలకి అసలు ఎలా ఉంది దీని ప్రదేశం, ఆ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది కూడా మనం మరొక వీడియోలో ఖచ్చితంగా చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్లు తెలియజేయండి. మా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకుని నా పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.